కెనడాలో డాలరామా చాలా చీప్ స్టోర్, కానీ కొన్ని ఐటమ్స్ విషయంలో కెనేడియన్స్ కొంచెం కేర్ఫుల్గా ఉంటారు మామ. ఎందుకంటే ప్రైస్ చీప్ అంటే క్వాలిటీ కూడా కొన్ని ఐటమ్స్లో బేసిక్ లెవెల్లో ఉంటుందని మనందరికీ తెలిసిన విషయం. ఎగ్జాంపుల్కి ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్ కొన్ని మైక్రోవేవ్ సేఫ్ కావు, హీట్ చేస్తే కెమికల్స్ ఫుడ్లో మిక్స్ అయ్యి ఛాన్స్ ఉంటుందని హెల్త్ కెనడానే వార్న్ చేస్తాను మామ. చీప్ ఫోన్ ఛార్జెస్ కూడా ప్రాబ్లం అవ్వచ్చు. అందుకే కెనడాలో చాలామంది సిఎస్ఏ ఆర్ యూఎల్ సేఫ్టీ మార్క్ ఉన్న సర్టిఫైడ్ ఛార్జెస్ మాత్రమే కొనడానికి ప్రిఫర్ చేస్తారు. ఏంటి సేఫ్టీ కోసం. సేఫ్టీ ముఖ్యం కదా బిగ్లో. ఇంకోటి చీప్ నాన్ స్టిక్ ప్యాన్స్. చీప్ ప్యాన్స్ కోటింగ్ ఫాస్ట్గా పీల్ అవుతుందండి. స్క్రాచ్డ్ సర్ఫేస్లో కుక్ చేయడం హెల్త్కి మంచిది కాదనమాట. మరి డాలరామా ఐటమ్స్ ఎందుకు చీప్గా ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే డాలరామా బల్క్లో మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తుందండి. ప్యాకేజింగ్ సింపుల్గా ఉంటుంది, బ్రాండ్ అడ్వర్టైజింగ్ ఆల్మోస్ట్ ఉండదు. సో అందుకే కాస్ట్ తక్కువగా పడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. డాలరామాలో అన్ని బ్యాడ్ అని కాదు, కానీ క్లీనింగ్ ఐటమ్స్, స్టేషనరీ, స్టోరేజ్ బాక్సెస్ చాలామంది రెగ్యులర్గా కొంటారు. దానికి మనం ఏం భయపడక్కర్లా. కానీ ఫుడ్, హీట్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఐటమ్ విషయంలో కెనేడియన్స్ కొంచెం కాషియస్గా ఉంటారు. మనం కూడా అలానే ఉండడం బెస్ట్. మీరు కెనడాకి న్యూ అయితే ప్రైస్ మాత్రమే కాకుండా సేఫ్టీ లేబుల్ కూడా చెక్ చేసుకోవడం బెస్ట్ అని మనవి. ఇలాంటివి తెలుసుకోవాలంటే ఫాలో కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ టు కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేర్స్.